పేరు చీమల భిక్షపతి, పర్వతగిరి మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడిని. ఈరోజు పర్వతగిరి మండలంలో మరియు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంటు తప్పుడు ప్రచారంతో ఉపాధి హామీ పథకం మీద బయలుదేరి పాదయాత్రలని, గ్రామ సభలని పెట్టడము చాలా విడ్డూరంగా ఉంది. నరేంద్ర మోడీ గారు గతంలో 100 రోజులు కూలీలకు పని దినాలు కనిపించడం జరిగింది. ఇప్పుడు అదనంగా 125 రోజులకు పెంచడం జరిగింది అదే పని దినాలను. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటు, కాంగ్రెస్ నాయకులు గ్రామాలలో పడి తప్పుడు ప్రచారం చేయడానికి పూనుకోవడం జరుగుతున్నది. దానికి నరేంద్ర మోడీ గారు ఒక మహాత్మా గాంధీ అనే ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చి పూజ్య బాపూజీ గ్రామీణ రోజ్గార్ అనే పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది తప్ప అందులో ఉపాధి హామీ పథకాన్ని రద్దుపరుస్తారనేది చాలా తప్పు. ఉపాధి హామీ పథకం మీద, కూలీల మీద, గ్రామాల కూలీల మీద నరేంద్ర మోడీ గారికి చాలా పటిష్టమైన ఇదితోటి కూలీలను ఒక రకంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని అదనంగా 25 రోజులు పెంచి 1,51 కోట్ల రూపాయలను ఉపాధి హామీ కూలీలకు కేటాయించడం జరిగింది. ఇది కాంగ్రెస్ గవర్నమెంటు, కాంగ్రెస్ నాయకులు వారి యొక్క రాజకీయ లబ్ధి కోసమే ఈ తప్పుడు ప్రచారాన్ని ఎంచుకొని గ్రామాలల్లో పోతే పాదయాత్రలు చేస్తామనేది చెప్పడం రాష్ట్రంలో ఇది చాలా విడ్డూరంగా ఉంది. ఈ పథకానికి 125 రోజులు పెంచినందుకు కూలీలు గ్రామాలల్లో నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకి హర్షం వ్యక్తం చేయడం జరుగుతున్నది. కాంగ్రెస్ గవర్నమెంట్ వారు గతంలో ఇచ్చిన 6 గ్యారెంటీలను తుంగలో దొక్కి ఎలాంటి అమలు పరచకుండా ఈ మర్చిపోవాలనే ఉద్దేశంతో తప్పుడు ఆలోచనతోటి వారు ఒక విధంగా భారతీయ జనతా పార్టీపై బురద చల్లడానికి, నరేంద్ర మోడీపై బురద చల్లడానికి ప్రయత్నం చేయడం చాలా విడ్డూరంగా ఉన్నది. ఈ పథకాన్ని భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ తరఫున వీరు ఇదే విధంగా కాంగ్రెస్ గవర్నమెంటు, కాంగ్రెస్ నాయకులు కొనసాగించి ఈ పాదయాత్ర అనేది, సభలు అనేది పెడితే భారతీయ జనతా పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల లెవెల్ నుండి, మండల లెవెల్ నుండి రాష్ట్ర వ్యాప్తంగా సుతా బీజేపీ పార్టీ తరఫున మేము ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అయినా జనాలనేది గ్రామాల నుండి యువకులు, విద్యావంతులు అందరూ ఈ పథకం గురించి అర్థమైంది, వాళ్ళకు సుధా తెలుసు. ఈ తప్పుడు ఆలోచనలకు పోకుండా దీన్ని ఇక్కడి నుంచి విరమించుకొని ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలుపరిచి రైతులను ఒక రకంగా తప్పుదోవ పట్టించి, జనాలను తప్పుదోవ పట్టించే ఆలోచన మానుకోవాలి అనేది నేను ఈ పర్వతగిరి మండల పార్టీ బీజేపీ తరఫున కోరుచున్నాను.